కొంత డిఫరెన్స్ రావడంతో మా అన్న ఆయన యొక్క ఆస్తిని మా కుమార్తె అయిన చైతన్య పేరు మీద వీళ్ళని రాయడం జరిగింది. పెద్దలంతా కూడాను మా అన్న చనిపోయిన తర్వాత మా వదిలితో మాట్లాడితే ఆమె కుదరదని చెప్పడంతో పైపెచ్చు ఆమె ఇక్కడ మా అన్న చనిపోయే ముందు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండకుండా సెక్యూరిపేటలో ఉంటుంది. మా అన్న పెట్టేసింది. ఆ తర్వాత మా అన్న వీళ్ళ ప్లేస్ తీసుకొని మేము కోర్టుకు వేయడం జరిగింది. కోర్టు వారు మాకు స్టేటస్తో ఇచ్చారు. ఆ స్టేటస్తో ఉండగా ఆమె వేరే వ్యక్తి పేరు బినామీ ట్రాన్సాక్షన్గా ఒకటి వీళ్ళని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానిలో మళ్ళీ ఇంకో 2 దావాలు వేయడం జరిగింది. ఈ దావాలు వేస్తుండగానే మా వదిలి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దీన్ని వేరే వాళ్ళు అంటే మన లోకల్లో ఉన్నటువంటి నాగరాజు మనుషులు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. మేము ఉండగా వాళ్ళు మేము బయటకు వెళ్ళారు. అప్పుడు పోలీస్ స్టేషన్ మేము ఆశ్రయించాము. పోలీసులు వాళ్ళు ఎవరు ఉండదు ఇక్కడ కోర్టులో తెలియనటువంటి ఎవరు ఉండదని చెప్పారు. ఆ తర్వాత మేము కోర్టులో ఉండగానే దాన్ని మళ్ళీ వీడి పక్షుల నుంచి ఆక్రమించుకున్నారు. 3 సంవత్సరాల నుంచి బలవంతంగా ఆక్రమించుకొని కబ్జా చేసి కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత కోర్టులు మేనేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళే ముట్టుకోవడం జరుగుతుంది. మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోర్టులకి, కలెక్టర్ గారికి, తర్వాత ఎస్పీ గారికి ఇంతమందికి మేము నిర్ణయించుకున్నాం. మాకు న్యాయం జరగలేదు. ఆ విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి అందరికీ అన్ని కోర్టు వారికి, పోలీసు వారికి వినిపిస్తున్నాం. తర్వాత మేము గతంలో పిటిషన్ ఇస్తే పోలీస్ స్టేషన్లో అది కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఏమి చర్య చేపట్టలేదు. మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా రావడం జరిగింది. అది కోర్టులో ఉంది. ఇప్పుడు 2 దావాలు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు దాన్ని కబ్జా చేసుకొచ్చి బలవంతంగా దాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకుని ఉన్నారు. ఈ విషయంలో మీరు కూడా మాకు అందరూ సహాయం చేయాలని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. 2016 నుంచి ఇప్పుడు కూడా సార్ ప్రతి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. గతంలో 16 నుంచి కూడా పెట్టినటువంటి కంప్లైంట్ చేసి కూడా మా దగ్గర ఉంది సార్. ఆ రోజున అధికారం లేవని మా కంప్లైంట్ కనీసం లోపల కూడా ఎంటర్ చేయాలి పోలీసు యొక్క. ఎందుకంటే మంత్రి దాంతో అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు. దయచేసి మీడియా మిత్రులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా సిటీ గారికి మనం ఒకటే, మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరగాలి. ఆ ప్రాపర్టీ మాది, ఆ ఇల్లు మాది. వాళ్ళు సార్ ఇంట్లో ఉండడానికి వాళ్ళు ఎవరు అసలు అదొక్కటి గమనించండి మీరు. నాగరాజు గారు హౌస్ పర్పస్ ప్రతి పేపరు కంప్లైంట్ పెట్టింది వాడ మొత్తం మా దగ్గర ఉంది. అన్నదమ్ముల మధ్య ఐక్యత దాకా కోర్టుకి వెళ్ళాము. ఆ కోర్టు కూడా ఆర్డర్ కూడా మా దగ్గరే ఉన్నది. గతంలో ఎప్పుడో వచ్చింది. ఆ ఆర్డర్స్ కూడా ఇల్లు కూడా స్టేషన్లో అయితే స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్. అదొకటి మాకు జరిగిన అన్యాయం బాగుంది సార్. అది తర్వాత వచ్చేసి అసలు కోర్టులో నడుతున్న కేసుని రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు అదొకటి గమనించండి ఫస్ట్. అంటే మేము తక్కువ కులం వాళ్ళనే, మేము డీ కులం వాళ్ళేదనే, ఇదే సార్ మాకు ఎస్సీలు జరిగే న్యాయం చేసింది మీరు అధికారులు. తక్కువ కులం ఎక్కువ కులం సార్ అక్కడ కావాల్సింది. ప్రజలందరినీ సమన్వయంతో చేయాలి. తప్పుంటే మమ్మల్ని అనండి, మేము పడతాం మేము. ఇదే న్యాయం సార్ మాది. ఇక్కడ ఇల్లు ఉండేదోరు వాళ్ళు కోర్టు చేసుకున్న తర్వాత స్టే వచ్చిన తర్వాత నాకు లాభాన్ని తాళాలు ఇచ్చి పోలీసుకి ఇచ్చి ఎవరు వాళ్ళు ఉండేటంటే ముందర మీరు ఇంట్లో ఉంటుంటే పగడాల నాగరాజు అనే వ్యక్తులు వెళ్ళి ఆ ఇంటి మీద వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి లాగిన వీడియో గతంలో కూడా నా దగ్గర ఉంది. ఇదిగోండి ఇది ఆనాడు మా ఇంట్లో మేము ఉంటుంటే బగడాల నాగరాజు అనే వ్యక్తి రౌడీలను పంపించి ఎవరి వాళ్ళ అంజోడికి ఇల్లు నాదైతే మీదని లాగి వీడియో నా దగ్గర ఉంది సార్. ఆ రోజు నిన్న మేము మా ఇల్లు మాది అని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము పోతే అబ్బాస్ అనే వ్యక్తి ఆ భార్య వాళ్ళ ఆడవాళ్ళు అయితేనేమి అసలు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది ఎస్సీలు మాలంజోళ్ళు వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడేశారు. ఆడవాళ్ళని మేము ఎంత అది కాదు మాది అంటే అది సహనం లేకుండా అసహనంతో మాట్లాడేది కాక మా మీద కేసు ఇస్తే స్టేషన్లో ఇమ్మీడియట్లీ కేసు చేసేసారు. మేము ఇచ్చిన కేసు సిఐ గారి కోసం 4 రోజులు 5 రోజులు తిరిగినాం కేసు ఇవ్వడం కోసం. దాన్ని అట్లా పక్కన పడేసి మేము పోయినో లేదో వెనక్కి వచ్చి మా మీద 15 సెకండ్స్లో కేసు చేసేసారు. ఇదేనండి న్యాయం. ఆ రోజు అందరికీ పోలీసు చుట్టూ తిరిగితే ఏమీ లేదు, కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఈ రోజు మేము కంప్లైంట్ ఇచ్చి మాదండి ప్రాపర్టీ చూసి వాళ్ళ మందులెత్తానికి పోతే వెనక్కి వచ్చి పోలీసు మా మీద కేసు చేశారు. ఇది జరిగింది. ఈడ అంటారు ఇక్కడ ముస్తఫా రౌడీ షీటరు లేకపోతే వాళ్ళని తీసుకొని రౌడీ షీటరు వాళ్ళతో మాకు పని లేదని మేము ఎవరు అని కలిసాం. వాస్తవం కలిసాం మేము. సార్ మాకు ఇక్కడ ఉన్న దాంట్లో మీ పరిధిలో మాకు ఒక ఉంది అంటే న్యాయబద్ధంగా చూసి న్యాయం అయితే మీదే వాళ్ళ కోర్టులో ఉంది అని ఇట్లా చేశారు సార్. మీరు మాట్లాడనన్నారు తప్ప ఆయన మనుషులను పంపేయడం రౌడీ చేయడం ఏం జరగలేదు సార్.
కానీ పోలీసు ఇవన్నీ చూడకుండా మా మీద కేసు చేసే కాడ కేసు చేసేసారు. ఇదైతే బాగలేదు. అది ఆ ప్రాపర్టీ ఎవరి వాళ్ళకి కరెక్ట్గా చూసి చేయాలని మేము మనం చేసుకుంటాం. కోర్టు ఆర్డర్ వచ్చింది. 2016లో కేసు వేసాం. 10 రోజుల తర్వాత దొంగ రిజిస్ట్రేషన్ చేసింది. అంటే మరిదికి పెట్టబడింది, పుట్టింటికి తీసుకెళ్ళాలని. ఆ రోజున ఆమెకి ఆమెగా రాసిన భూమి ఇద్దరు కలిసి కొండి మామ కోడల పేరు మీద రాశాడు. ఆ భూమి సొంతంగా ఆమె కొన్న భూమి కాదనమాట. అది ఇప్పుడు ఒక పొలం అన్నా ఏదైనా నా పేరు మీద కొంత మా వాళ్ళ పేరు మీద కొంత ఆ రకంగా ఆస్తులు ఉంటాయి కదా. అది వాళ్ళిద్దరికి ఏం తేడా ఉందో ఆమె పేరు మీద మామ రాయించాడు. దాన్ని బ్రేక్ చేసుకుని వాళ్ళ పుట్టింటికి పట్టుకెళ్ళాలి. ఆమెకు పిల్లలు లేరు, వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళ తమ్ముడికి 2 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ తెలివిలో వాళ్ళకి 6 ఎకరాల భూమి ఉన్నది. అంతా వాళ్ళ అన్న పెత్తనం మీదనే నడుస్తున్నది అనమాట. అంటే మిగిలింది నీదే కదరా అని చెబుతున్నాడు. ఆ టైంలో ఏమేం చేసింది, ఇది ఆస్తి ఆమె పేరు మీద ఉన్నది కాబట్టి దీన్ని వాళ్ళ పుట్టింటికి పట్టుకెళ్ళాలని ప్లాన్ చేసుకున్నది. 3 సంవత్సరాల ముందు నుంచే భర్తని ఏమైనా ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు సార్, ఖమ్మం నుంచి. అతను ఇక్కడ రిటైర్డ్ అయ్యి ఇక్కడ ఉంటుండు. ఆ ఆదిలాబాద్ నుంచి చిలకలూరుపేట డైరెక్ట్ ట్రైన్ వెళ్ళిపోయేది. భర్తను వదిలేసింది. ఒక పెద్దగా మాట్లాడదాం కాదు, తప్పేముంది. అప్పుడు ఒకడేమంటుండో పని మనిషిని పెట్టుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచే ప్లాన్ చేసుకుంది. ఈ ప్లాన్ చేసుకోవడం అన్స్పెక్ట్ చచ్చిపోవడంతో ఏమైంది, వాళ్ళ కుటుంబం తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారండి. అప్పుడు అడిగిండు, ఏంటి మీ వాళ్ళు తీసుకొచ్చామని మాకేం